వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలే శిరోధార్యమని ఏ కష్టం వచ్చిన కార్యకర్తలకు తాను మార్గాని భరత్రామ్ అండగా ఉంటామని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో నగర పార్టీ అధ్యక్షులు అడప శ్రీహరి అధ్యక్షతన బుధవారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యకర్తల మనోభావాల్ని పార్టీ అధినేత జగనన్న దృష్టికి తీసుకెళ్తామన్నారు. మన పార్టీకి 40% ఓట్లు పడ్డాయి అంటే ఉద్యోగులతో సహా అన్ని వర్గాలు మనకు ఓట్లు వేసినట్టేనన్నారు. అన్ని వర్గాల ప్రజలు మనకు ఓట్లు వేసినట్టేనని, అధికార పార్టీకి మనకు కేవలం 5% ఓటింగ్ మాత్రమే తేడా ఉందని అన్నారు. దేశంలోని సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేసిన ఏకైక నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ పేర్కొన్నారు. తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు. జగన్మోహన్ రెడ్డితోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని వెల్లడించారు. తనపై అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. ఈ ప్రభుత్వం యొక్క రంగు బయటపడుతుంది. ఎంతకాలం ఇస్తాడు, ఎలా ఇవ్వగలడు? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని భరత్రామ్ గారు, రాజా మేమంతా ఉండగా కూడా రైతు రుణమాఫీ చేస్తే వాళ్ళు అష్టంగా చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారు. లేదన్నా అవ్వదు అని చెప్పారు. ఎందుకు అంటే ఇప్పుడు ఇస్తున్న పథకాలకే 120,000 కోట్లు అవుతుంది. మన రాష్ట్ర ఆదాయం 90,000 కోట్లు, అంటే 30,000 కోట్లు డిఫిసిట్ తో రన్ అవుతుంది. దీనికి ఇంత మొండి వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారే సతమతం అవుతున్నవాడు ఇన్ని హామీలు ఇవ్వాలంటే 2020 కోట్లు అవుతుంది. ఇది సాధ్యం అవుతుందని అనుకుంటారు మీరందరూ కూడా. ఒక్క 6 నెలల్లో ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. మనం ఏం చేయగల, మనం ఏమి యాజిటేషన్ చేయగల, కాముగా ఉండండి. ప్రజల్లోనే తిరుగుబాటు వస్తుంది. వీళ్ళు చెప్పిన హామీలు వీళ్ళు ఎవరు, ప్రజలే తిరుగుబాటు వచ్చి వీళ్ళని కొడతారు. మనం ఏం కొట్టక్కర్లేదు, మనం ఏ ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. సో ఇది ముఖ్యంగా గుర్తించుకోండి. రెండో కారణం ఏంటి అంటే అబద్ధాలు ప్రచారం చేశారు. ఒక వారం రోజులు ఎలక్షన్లు ఉన్నాయనగా పీకే అని పరిమాణంలో ఉన్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వారం రోజుల ముందు ప్రచారం చేయి వాళ్ళు తిరిగి సర్దుకునే లోపల ఎలక్షన్లు అయిపోతాయని చెప్పాడు. సో మీ ల్యాండ్స్ లాగేసుకుంటున్నాడు. 1 సెంటు 2 సెంట్లు 10 సెంట్లు ఉన్నవాడు, 2 ఎకరాలు ఉన్నవాడు ల్యాండ్ అంతా జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నాడని చెప్పి దుష్ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో వాళ్ళు అద్భుతంగా దీన్ని ప్రచారం చేశారు. మన సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్ గా ఉండాలి. సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉండాలంటే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి రైతు భరోసా పడేది, అమ్మఒడి పడేది. ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వలేదు. మీరు సోషల్ మీడియాలో ఎవరిని ఏమనొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి ఇవ్వచ్చును, ఇంకో 2-3 నెలల పోతే ఇంకొక చెయ్యొద్దు వచ్చును, ఇలా ఇవే మీరు పెట్టండి. సో వాళ్ళు అద్భుతంగా ఈ దుష్ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ లాగేసుకుంటున్నాడు, ల్యాండ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ఎవరు పెట్టారు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ రికమెండ్ చేస్తే బీజేపీ ప్రభుత్వం రికమెండ్ చేసింది. దీనివల్ల ఉపయోగం చాలా మంచిది. అది బీజేపీ వాళ్ళు కూడా అది చెడ్డదని ఇప్పుడు కామెంట్ చేయాలి, మీరు గమనించండి. ఎందుకంటే బడా భూస్వాములకి బినామీలు ఉంటారు, వాళ్ళ పేరుని పడితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఈ బినామీలు యజమానులు అవుతారు. ఇది సామాన్యులకి ఏమాత్రం నష్టం లేదు, చాలా మంచిది. కానీ వాళ్ళు దీన్ని ఏం చేశారంటే దుష్ప్రచారం చేసి విజయం సాధించి ఈ 2 కారణాలు మెయిన్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలవకాన హామీలు, రెండోది ఈ దుష్ప్రచారం. ఈ 2 తప్ప ఏ కమ్యూనిటీ లేదు, ఉద్యోగస్తులు లేదని ఎప్పుడు కూడా ఆ భావం పెట్టుకోవద్దు, పెట్టుకోకండి కూడా. ఇది జనరల్ అనాలిసిస్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారు ఇచ్చిన రిపోర్ట్. ఇది మూడోది ఒక అనుమానాస్పదమైన కారణం. ఇందాక నగేష్ గారు చెప్పారు. ఎందుకంటే మెజారిటీలు చూస్తే కొంచెం అనుమానం వస్తుంది. ఎమ్మెల్యేల మెజారిటీ చూస్తే ఎంపీల మెజారిటీలా ఉన్నాయి. వాళ్ళు ఎంత చెప్పారో అంతే మెజారిటీలు వచ్చినాయి. ఇవన్నీ కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంది. కానీ ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ టు కామెంట్ ఆన్ దిస్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్. ఆధారం లేకుండా మనం మాట్లాడకూడదు. సో ఆధారం దొరికితే డెఫినెట్ గా కూడా ధర్మం ఎప్పుడు జయిస్తుంది, అందులో డౌట్ లేదు. ఆధారాలు బయటపడితే వాళ్ళు ఈడ్చుకుంటారు జనాలందరూ కూడా. మూడోది, మీరు ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా చాలా చక్కగా పనిచేశారు, అద్భుతంగా చేశారు. మీకు ఏ కష్టం వచ్చినా సరే నేను భరత్రామ్ గారు మీకు అండగా ఉంటామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ సంక్షేమ క్యాలెండర్ ఇచ్చిన వ్యక్తి, దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పలానా నెలలో మీకు పలానా పథకం వస్తుందని ఇప్పుడు దాన్ని ఎవడు చెప్పాలా, జగనన్న చెప్పాడు, అలాగే చేసుకుని వెళ్ళాడు. సో ఖచ్చితంగా జగనన్న యొక్క వాల్యూ, మన వాల్యూ ప్రజలకి రాబోయే రోజుల్లో అర్థం ఉంటుంది. మనం అంతా కూడా ఇప్పుడు ఈ టైం కూడా ఏంటంటే మనము కార్యకర్తలకు ఒకరికొకరు భరోసా ఉండే కార్యక్రమం చేయాలి. ఇప్పుడే పీతా రామకృష్ణ చెప్పినట్టు
ఫోన్లో వార్నింగ్లు వెళ్తా ఉన్నాయి. ఎంత ధైర్యం ఉండాలండి? ఇక్కడ వాళ్ళు తీసుకుని వచ్చి వెహికల్ని తగలబెట్టి అంత ధైర్యం. అంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చేసి ఓటింగ్ వేసేసి పదవులు ఇచ్చేస్తే మేము ఏది నచ్చితే అది చేసేస్తామంటే కుదురుతుందా? ఆ రకమైన కార్యక్రమాలు చేశారు. సో ఖచ్చితంగా దానికి తగిన మూల్యము చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. ఇంకా నాకు కూడా చెప్తా ఉన్నారు నేనేదో బీజేపీలోకి వెళ్ళిపోతున్నాను లేదా ఇంకో పార్టీ. నాకేం అవసరం? జగనన్న నాకు లైఫ్ ఇచ్చాడు, నన్ను తీసుకొచ్చి ఎంపీని చేశాడు. నాకేం అవసరం? జగనన్నతోనే ప్రయాణం, ఎప్పుడు కూడా జగనన్నతోనే ప్రయాణం, జగనన్నతోనే కలిసి నడుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇది కాకుండా ఇంకా ఏవో చెప్తా ఉన్నారు గాలి వార్తలు. మమ్మల్ని జైల్లో పెట్టారు, నన్ను కూడా జైల్లో పెడతాను. పెట్టండి, నేను రెడీ అని చెప్తా ఉన్నా. నన్ను పెడితే నేను రెడీగా వెళ్తాను. మీరు ఎన్ని దొంగ కేసులు పెట్టినా పెట్టండి, నేను రెడీగా వెళ్తాను, సెంట్రల్ జైలుకి వెళ్తాను. నేనేం భయపడే రకమేం కాదు, అది కూడా చెప్తాను.